దేశంలోని అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేయడంపై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, అమెరికాలు దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. తమ ప్రతిస్పందన కఠినంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందంటూ ఎక్స్ వేదికగా హెచ్చరించారు. తమపై చర్యలకు పాల్పడిన శత్రువులు తీవ్రమైన శిక్షను ఎదుర్కొంటారన్నారు. ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై అమెరికా దాడి చేసిందన్న వార్తల నేపథ్యంలో ఖమేనీ తొలిసారిగా స్పందించారు. శిక్ష కొనసాగుతుంది, శత్రువు చాలా పెద్ద తప్పు చేసిందంటూ ఇజ్రాయెల్ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఘోరమైన నేరానికి పాల్పడిందని, దానికి శిక్ష పడక తప్పదని ఖమేనీ తన పోస్టులో పేర్కొన్నారు. తమ దేశంలోని అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేయడంపై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, అమెరికాలు దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఖమేనీ చేసిన పోస్ట్ లో ఏముంది, ఏంటి వివరాలు? నవీన్, కొద్దిసేపు క్రితం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఒక ఎక్స్ లో ఒక స్పందన ఇచ్చారు. అది ఏదైతే తమ దేశంలో ఉన్నటువంటి అణు కేంద్రాలపైన అమెరికా దాడులు చేయడం పైన ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీనికి ఇజ్రాయెల్ తో పాటు అమెరికా కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరిక చేశారు. అయితే తమ ప్రతిచర్య కఠినంగా ఉంటుంది, నిర్ణయాత్మకంగా ఉంటుందంటూ కూడా ఆయన ఎక్స్ వేదికగా హెచ్చరించారు. ఇక తమ పైన చర్యలకు పాల్పడినటువంటి శత్రువులు తీవ్రమైనటువంటి శిక్షను ఎదుర్కొంటారని కూడా ఆయన తన ఎక్స్ వేదికగా తెలియజేశారు. గత వారం 10 రోజుల నుంచి మనం చూస్తున్నాం ఖమేనీ ఏదైతే అంతర్గత అక్కడ ఉన్నటువంటి ఎవరికి సిగ్నల్ లేనటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయారు, బంకర్ లోకి వెళ్ళిపోయారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ విధంగా ఎక్స్ వేదికగా ఆయన తన అభిప్రాయాన్ని తెలియజేయడం, ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికాకి హెచ్చరికలు చేయడం అన్నది కూడా ప్రాధాన్యతను సంతరించుకుందనే చెప్పొచ్చు. ఇరాన్ లోని 3 అణు కేంద్రాలపైన అమెరికా దాడి చేసిందన్న వార్తల నేపథ్యంలో ఖమేనీ తొలిసారిగా స్పందించారు. శిక్ష కొనసాగుతుంది, శత్రువు చాలా పెద్ద తప్పు చేసినట్టు ఇజ్రాయెల్ ఉద్దేశించి కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఘోరమైనటువంటి నేరానికి పాల్పడింది, దానికి శిక్ష తప్పదని కూడా ఖమేనీ తన పోస్ట్ లో పేర్కొన్నారు. అయితే నవీన్, నిన్న మనం చూసాం ఈ యొక్క B-2 బాంబర్లతో దాడి జరిగిన తర్వాత అమెరికా అధ్యక్షుడు శాంతి కావాలో విషాదం కావాలో ఇరాన్ తెలుసుకోవాలి, ఇరాన్ ఇప్పుడు ఖచ్చితంగా యుద్ధానికి ముగింపు పలికేందుకు అంగీకరించాల్సిందే అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్వి కూడా చాలా తీవ్రంగానే రియాక్ట్ అయ్యారు. మా అణుస్థావరాలపై దాడులు చేసి అది పెద్ద రెడ్ లైన్ ను అమెరికా దాటింది, పర్యవసానాలకు అమెరికా బాధ్యత వహించాల్సిందే అంటూ ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ కూడా చాలా తీవ్రంగానే స్పందించారు. అంతేకాకుండా ఆయన ఈ యొక్క అమెరికా దాడుల పైన ఆయన చేసినటువంటి స్పందనలో అణు చర్చలకు ఆవేదన లేదు అని కూడా స్పష్టం చేశారు. తమ దేశానికి తనను తాను రక్షించుకునే హక్కు ఉంది, తదుపరి దారుణ పరిణామాలకు అమెరికాలోని అరాచక ప్రభుత్వం దీనికి పూర్తి బాధ్యత వహించాల్సిందే అని కూడా ఆయన స్పష్టం చేశారు. అదే విధంగానే ఇప్పుడు ఖమేనీ తన ప్రకటనలో పేర్కొన్నారు. తమ అణుస్థావరాలపైన దాడులు చేయడం ద్వారా అతిపెద్ద రెడ్ లైన్ అమెరికా దాటింది, తాను రష్యా రాజధాని మాస్కోకు వెళ్తున్నట్లు కూడా ఆయన ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ తెలియజేశారు. పుతిన్ తో చర్చిస్తారని ఆయన చెప్పారు. తమ దేశంతో యుద్ధాన్ని అమెరికానే ప్రారంభించిందనే విషయాన్ని యావత్ ప్రపంచం గుర్తించుకోవాలి. మారణ హోమానికి పాల్పడే అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా నడుచుకునే ఇజ్రాయెల్ కు ఆ దేశం అండగా నిలుస్తుంది. 3 అణు కేంద్రాలపై అమెరికా నేపథ్యంలో విదేశాంగ శాఖ చేసినటువంటి ప్రకటన, అదేవిధంగా ఇప్పుడు ఖమేనీ చేసినటువంటి ప్రకటన కూడా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. నవీన్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్.